కొర్రలతోటి దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఏ కప్పు తోటి మినపప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి 3 కప్పులు కొర్రలు అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు కొర్రలు అయితే వేసుకుంటున్నానండి. ఇలా కొర్రలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని కొర్రల్లో ఉన్న డస్ట్ మొత్తం పోయేంత వరకు నీటితోటి శుభ్రంగా కడగాలి. ఇలా 4 నుంచి 5 సార్లు వరకు నీటితో శుభ్రంగా కడిగితేనే ఇందులో ఉన్న డస్ట్ మొత్తం పోతుందండి. ఇలా నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి మినిమం 8 గంటలు నానబెట్టుకోవాలండి. కొర్రలు నానాలి కాబట్టి మినిమం 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఇలా 8 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మరొకసారి నీటితో కడిగి పక్కనుంచుకోండి. పిండి వేయడానికి ఒక 10 నిమిషాల ముందు అటుకులను అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ మినపప్పుకి ఒక అర గ్లాసు అటుకులను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా అటుకుల్ని నీటితో కడగాలి. ఇలా అటుకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న కొర్రలు మినపప్పునైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పిండిని గ్రైండర్లో వేసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు కొర్రలు అయితే తీసుకున్నాను. అదే మీరు మిక్సీ జార్లో వేసుకునే పని అయితే పిండిని 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల కొర్రలు అయితే సరిపోతాయండి. ఇలా పప్పు మొత్తాన్ని గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి పప్పునైతే గ్రైండర్ చేసుకోవాలి. ఇక్కడ మా గ్రైండర్ వచ్చేసి పానాసోనిక్ వాళ్ళది టైమర్ వెట్ గ్రైండర్ అండి. చాలా మెత్తగా మెదుగుతుందండి పిండి అయితే. ఇలా పిండి మెదికేటప్పుడే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని గ్రైండర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 45 మినిట్స్ మీదకి టైమర్ అయితే సెట్ చేసుకున్నానండి. 45 మినిట్స్ తర్వాత పిండి అయితే చాలా మెత్తగా మెదిగింది. ఇలా గ్రైండర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. పిండి వేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో అయితే వేసుకోండి పిండిని. పెద్ద గిన్నెలో వేసుకోవడం వల్ల మార్నింగ్ కల్లా ఫెర్మెంటేషన్ అవుతుంది కదండి. ఒకవేళ ఫెర్మెంటేషన్ అయిన తర్వాత పిండి పొంగిన పై వరకు రాకుండా ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి మొత్తాన్ని ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. చూసారు కదండి, పిండి అయితే మార్నింగ్ కల్లా మంచిగా పొంగింది. మనము పిండిని హాఫ్ వరకే తీసుకున్నాము, కానీ ఫెర్మెంటేషన్ అయ్యేసరికి పిండి చూసారు కదండి పై వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి గంటితోటి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఎంతవరకు దోశలు పోసుకోవడానికి పిండి అవసరమో అంత పిండిని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి మీద మూత పెట్టి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోండి. 3 నుంచి 4 డేస్ వరకు పాడకుండా ఉంటుందండి పిండి అయితే. పిండి మొత్తంలో సాల్ట్ కలుపుకుంటే నెక్స్ట్ డే కల్లా పిండి అయితే పులిసిపోతుందండి. ఎంతవరకు మీకు పిండి అవసరమో అంతవరకు పిండి తీసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్, పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని దోశ పిండిలా కలుపుకోవాలండి పిండిని అయితే. ఇలా దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న దోశ పిండిని ఈ విధంగా దోశలు పోసుకోవాలండి. చూసారు కదండి ఎంత పలచగా వస్తున్నాయో దోశలు అయితే. దోశ కొంచెం కాలిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని. ఇలా చేసుకున్న తర్వాత దోశని మరొక సైడ్ తిప్పి మరొక సైడ్ కూడా కొంచెం కాలనివ్వండి దోశని. చూసారు కదండి ఎంత మంచి కలర్ లో వస్తుందో దోశ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న దోశని ఒక ప్లేట్ లో వేసుకొని నెక్స్ట్ దోశ పోసేటప్పుడు ఒకసారి పెనాన్ని క్లాత్ తో తుడుచుకుంటే నెక్స్ట్ దోశ పోసేటప్పుడు దోశ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను చెప్పిన విధంగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని దోశల్ని ట్రై చేయండి. చాలా పల్చగా వస్తాయండి ప్రతి ఒక్క దోశ. నార్మల్ బియ్యంతో పోసుకునే దోశ కన్నా ఇలా కొర్రలతో పోసుకున్న దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోశలు పోసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి దోశ అయితే. ఈ దోశలు అయితే వేడి మీద క్రిస్పీగా, చల్లారిన తర్వాత సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. రాగులతోటి
రాగి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగుల్లో కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి అయితే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలైతే. అంత టేస్టీగా ఉంటాయి. రాగులతోటి రాగి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 గ్లాసులు రాగులైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మినపప్పు డబుల్ హార్ట్స్ మినపప్పు అండి. ఇవి కొంచెం మెదుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3/4 కప్పు వరకు అయితే తీసుకున్నాను. అదే మీరు నార్మల్ మినపప్పు తీసుకున్న పనైతే 1 గ్లాస్ మినపప్పు తీసుకోండి. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను పిండిని మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినపప్పు అయితే తీసుకున్నాను. అదే మీరు గ్రైండర్ చేసుకునే పని అయితే 3 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినపప్పు అయితే సరిపోతాయండి. అంటే పిండి గ్రైండర్కి వేసుకునే పని అయితే 1 గ్లాస్ ఎక్స్ట్రాగా రాగులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీనిపైన మూత పెట్టి నానబెట్టుకోవాలి. అలానే మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒక అరకప్పు అటుకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలా అటుకులను కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి రాగుల్ని, అటుకుల్ని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రాగులు అయితే బాగా నానాయి. అలానే అటుకులు కూడా మంచిగా నానిపోయి ఉన్నాయండి. ఇలా నానబెట్టుకున్న రాగుల్ని, అటుకుల్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న రాగుల్ని సగం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నానబెట్టుకున్న రాగులు మొత్తం 2 సార్లుగా వేసుకుంటున్నాను. ఇందులో సగం రాగులు వేసుకొని ఇందులోని నానబెట్టుకున్న అటుకులను కూడా సగం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే పిండి అయితే బాగా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన రాగులను వేసుకుంటున్నాను. అలానే మిగిలిన అటుకులను కూడా నీళ్ళతో సహా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని చేత్తోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఇక్కడైతే మనము పిండిని 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండి మొత్తం ఈవెన్గా కలుస్తుందండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి మొత్తాన్ని ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. చూసారు కదండి, మార్నింగ్ కల్లా మంచిగా పొంగి ఉంటుంది పిండి అయితే. ఇలా పొంగిన పిండిని ఒకసారి గెంటెతోటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ అయినా పోసుకొని పిండి మొత్తాన్ని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గంట నిండా తీసుకొని ఇలా దోశలా వేసుకోవాలండి. దోశని కొంచెం పలచగానే వేసుకోండి. ఇలా వేసుకొని దోశ పైన కొంచెం లైట్గా ఆయిల్ని అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ స్ప్రే అయిన తర్వాత దోశ ఒక సైడ్ కాలిన తర్వాత వేరొక సైడ్కి తిప్పుకోవాలి. దోశ వేసేటప్పుడు రాగి దోశని మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి. అప్పుడే మంచిగా కాలుతుంది. హై ఫ్లేమ్ మీద వేసుకుంటే త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతుందండి దోశ అయితే. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్లు కాలిన తర్వాత ఈ దోశను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను అయితే వేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా రాగి దోశలు చేసి పిల్లలకు పెట్టండి. హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ పేషెంట్లకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా మంచి రెసిపీ అండి ఇది. ఇలా అన్ని దోశల్ని వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి రాగి దోశలు అయితే రెడీ అయిపోతాయండి. ఎప్పుడు ఒకేలాంటి దోశలు తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా గోధుమ రవ్వతోటి వేడి మీద క్రిస్పీగా చల్లారిన తర్వాత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిండిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 గ్లాసు మినపప్పునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాము అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు గోధుమ రవ్వనైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పిండిని మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల గోధుమ రవ్వను వేసుకుంటున్నాను.
అదే మీరు గ్రైండర్ చేసుకునే పని అయితే 3 గ్లాసుల గోధుమ రవ్వని తీసుకోండి. ఇలా తీసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతోటి కడగాలి. ఇలా 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో ఈ రవ్వ మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకొని దీనిపైన మూత పెట్టి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. రవ్వని మినపప్పుని 6 గంటల పాటు నానబెట్టుకుంటే బాగా మెత్తగా నానిపోయి ఉంటాయండి. ఇక్కడ నేను నానబెట్టేటప్పుడు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టున్నాను కాబట్టి మళ్ళీ అయితే కడగట్లేదు. పిండి వేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక అరకప్పు అటుకుల్ని శుభ్రంగా నీటితో కడిగి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కనుంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న మినపప్పు రవ్వని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పప్పును కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అటుకులను కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి చేతితోటి కలుపుకుంటే, పిండిని మనము 2 టైమ్స్ వేసాం కాబట్టి చేతితోటి కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి పిండి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి, ఇలా పిండి మీద మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి అయితే పక్కన ఉంచుకుంటే మార్నింగ్ కల్లా పిండి అయితే మంచిగా ఫెర్మెంటేషన్ అవుతుందండి. చూసారు కదండి ఎంత మంచిగా పొంగిందో పిండి అయితే. ఇప్పుడు ఒక గంట తీసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఓసారి కలుపుకున్న తర్వాత దోశలు పోసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దోశలు పోసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా పిండి మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న పిండిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే పిండి కొంచెం వాటర్ కూడా పోసుకొని పిండి మొత్తాన్ని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి మొత్తంలో ఒకేసారి సాల్ట్ వేసి కలుపుకుంటే పిండి అయితే త్వరగా పులుస్తుందండి. ఇలా సపరేట్గా మీకు ఎంతవరకు అయితే దోశలు పోసుకోవడానికి పిండి అవసరమో అంత పిండి తీసుకొని అందులో సాల్ట్ కలుపుకుంటే పిండి అయితే త్వరగా పులవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి పిండి అయితే. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న దోశ పిండిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనం మొత్తాన్ని ఒకసారి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గంట నిండా పిండి తీసుకొని ఇలా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా దోశలు అయితే వేసుకోవాలి. దోశలు అయితే చాలా పలుచగా వస్తాయండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన లైట్గా ఆయిల్ని అయితే స్ప్రే చేసుకుంటున్నాను. దోశ కొంచెం కాలిన తర్వాత దోశని వేరొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా మరొక సైడ్ తిప్పిన తర్వాత ఇటు సైడ్ కూడా దోశని కొంచెం కాలనివ్వండి. ఇలా దోశ కాలిన తర్వాత ఈ దోశను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక దోశ వేసిన తర్వాత మరొక దోశ వేసే ముందు పెనాన్ని ఒకసారి తుడుచుకున్న తర్వాత దోశ వేసుకుంటే దోశ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ దోశలు అయితే చాలా పలుచగా వస్తాయండి. వేడి మీద క్రిస్పీగా, చల్లారిన తర్వాత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు గోధుమ రవ్వతోటి ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి దోశలను అయితే ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇదే దోశ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పెసరట్టుని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 గ్లాసు పెసర్లు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెసర్లు వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మంచిగా నానుతాయి. అదే మీరు నైట్ చేసుకోవాలనుకుంటే 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవడం కోసం
నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా బాగా మంచిగా నానిపోయి ఉన్నాయి. ఇలా నానబెట్టుకున్న వీటిని శుభ్రంగా నీళ్లు పోసుకొని 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగి ఒక మిక్సీ జార్లోకి వీటి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పెసర్ల మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 1 ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుందని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ అయినా పోసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది మనకి దోస పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. పెసరట్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో పల్లీలు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ పల్లీలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో మనమైతే చట్నీలోకి పోపునైతే తయారు చేసుకుందాము. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం చింతపండు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక దోస పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిని ఒకసారి గెంటితో మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని ఇలా దోసలా వేసుకోవాలండి. ఇలా దోస వేసుకున్న తర్వాత దీనిపైన తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల దోస అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దోసని 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత ఈ దోసను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోసలను అయితే వేసుకోవాలి. ఇలా మిగిలిన పిండితోటి దోసలను అయితే వేసుకోవాలి. ఈ దోసలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచి రెసిపీ అండి ఇది. ఈ సమ్మర్లో ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా యూజ్ అవుతాయి పెసర్లు అయితే. పెసర్లతోటి వారానికి ఒక్కసారైనా ఇలా దోసలు వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టుని దాంతోపాటు కాంబినేషన్గా పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.